కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ బీసీ రిజర్వేషన్లపై తాపత్రయపడుతుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఆ పార్టీకి చిత్తశుద్ది ఉంటే బీసీ రిజర్వేషన్లపై తమ స్పష్టమైన వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తమకి అనుకూలమైన వాటిపైనే నిర్ణయాలు తీసుకుని బీసీ రిజర్వేషన్లపై మొహం చాటేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా అన్ని వర్గాల ప్రజలకి సరైన కోటా వర్తించేలా పోరాటం చేస్తామన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ పర్యటించారు. మొదటగా గొల్లపల్లి మండల శ్రీరాములపల్లి గ్రామంలో మొక్కజొన్న రైతులని కలిసి వారికి ఉన్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది అని హామీనిచ్చారు. రాఘవపట్నంలోని గుండు హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం చిల్వకోడు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బెంచీల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకి ఉచితంగా బెంచీల్ని అందజేశారు. అనంతరం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ మాజీ ప్రజాప్రతినిధి నారా ప్రభాకర్ కుటుంబ సభ్యులని పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కులాలని వాడుకొని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తుందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై తమ స్పష్టమైన వైఖరిని చెప్పకుండా బీజేపీ పార్టీ మొహం చాటేస్తుందని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఇతర పార్టీల నాయకులు అవకాశంగా తీసుకుని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ వెంట కాంగ్రెస్ నాయకులు కాడే సూర్యనారాయణతో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. బీజేపీ పార్టీ మీరు చూస్తున్నారు, కేవలము పాలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు అనుకూలంగా ఉన్న డెసిషన్స్ తీసుకుంటున్నారు. కానీ వారు పవర్లో ఉన్నప్పటికీ కూడా చాలా వరకు రిజర్వేషన్స్, మరి ప్రత్యేకంగా బీసీ రిజర్వేషన్స్కి వాళ్ళు మద్దతు తెలపలేదు. గత 10 సంవత్సరాల నుంచి కూడా చూస్తే గుజరాత్లోనే కానివ్వండి, మీరు చూసుకుంటే కూడా ఏదైతే నరేంద్ర మోడీ గారు 15 సంవత్సరాలు అక్కడ కేవలము పాలిటిక్స్ చేయడము, కాస్ట్ని వాడుకొని రిజర్వేషన్స్ని వాడుకొని పాలిటిక్స్ చేయడం కరెక్ట్ కాదు. ఇతర పార్టీ వాళ్ళు ఇప్పుడు ఈ అవకాశం తీసుకొని విమర్శలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన ఉన్నదో, రాహుల్ గాంధీ గారి ఆలోచన, ఖర్గే గారి ఆలోచన ముందు తీసుకెళ్ళి అన్ని వర్గాల రిప్రజెంటేషన్ ఉండాలి, మన సమాజంలో అన్ని వర్గాలు ముందుకెళ్ళాలి అని చెప్పి ఏదైతే వారు కృషి చేస్తున్నారో దాని ప్రకారం మేము కొట్లాడతాము. అందరికీ రిప్రజెంటేషన్ వచ్చేటట్టు, మేము న్యాయం జరిగేటట్టు మేము పనిచేస్తామని మళ్ళీ ఒకసారి తెలియజేస్తాం.